రైతు రాజ్యం. భారతదేశంలో చిన్న గ్రామం, పొలాలు, పల్లెలు, పచ్చని ప్రకృతి. వీణా గ్రామానికి చెందిన వెంకన్న ఒక నిజమైన రైతు. ఉదయం సూర్యోదయానికే లేచి పొలాల్లోకి వెళ్లేవాడు. వర్షాలు లేక పంటలు నష్టపోయినా అతను ఆశ కోల్పడలేదు. ఒక సంవత్సరం తీవ్రమైన వర్షాభావం వల్ల గ్రామంలో చాలామంది రైతులు నష్టపోయారు. బ్యాంకు అప్పులు, కుటుంబ భారాలు ఆశలపై నీడలుగా మారిపోయాయి. కాని వెంకన్న మాత్రం పంట కాదు, మనసు కోల్పోదురా అని చెప్పి అందరికీ ధైర్యం చెప్పాడు. వేణు అనే యువరైతుని తన పక్కన పెట్టుకొని డ్రిప్ ఇరిగేషన్, కొత్తగా మిరప సాగు మొదలుపెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడంతో పాటు అతని కృషి ఫలించింది. ఆ పంట బంపర్ ఈల్డ్ ఇచ్చింది. వెంకన్న పక్క గ్రామాల రైతులకు కూడా మార్గదర్శకుడయ్యాడు. రైతే దేశానికి మూలస్తంభం అనే నినాదం నిజమైంది. చివరికి అతన్ని ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించారు. కథలో ముఖ్య సందేశం: కష్టపడే రైతన్న గౌరవించాలి, ఆధునిక వ్యవసాయం నేర్చుకోవాలి, కలిసికట్టుగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం.